Hello guys, welcome back to the Pratham's Nexus. thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది మనం ఏ టాపిక్ పైన మాట్లాడబోతున్నామని. ఇది ఒక హేట్ వీడియో కాదు, ఓన్లీ లవ్ వీడియో. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చేసిన ప్రతి వీడియో చూడండి, ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. నాకు అనిల్ రావిపూడి గారి మీద ఉన్న ఒపీనియన్ పైన మీకు క్లారిటీ వస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా అనిల్ రావిపూడిని క్రింజ్ 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 అని సావ కొడుతున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, F2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఉంది. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ క్రింజ్ క్రింజ్ అనడం స్టార్ట్ చేశారు. మొన్న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం నుంచి ఈ ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఫస్ట్ ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ కాదు, అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. సినిమా తీసేది ఫస్ట్ ప్రయారిటీ బిజినెస్ కోసం. ఎండ్ ఆఫ్ ది డే ఫిలిం మేకింగ్ ఇస్ ఎ బిజినెస్. అలాంటి బిజినెస్ తెలిసిన చాలా మంది తక్కువ డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్. ప్రొడ్యూసర్స్ మనీ టైం సేవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది అక్కర్లేని బడ్జెట్స్ పెట్టేస్తుంటారు అనమాట, వాటికి రిటర్న్స్ కూడా రావు. అవునండి, గ్రాండ్ క్యానియన్ లో ప్లాన్ చేద్దామని, చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాలో సుమోలు దొరుకుతాయా? విల్ డూ వన్ థింగ్, 20 సుమోస్ కార్గోలో పడేద్దాం. వెల్కమ్ పశువాను. అలా బడ్జెట్ని అంత ఎక్స్ప్లాయిట్ చేసే టైమ్స్లో ఇలాంటి ఒక డైరెక్టర్ చాలా తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ టైంలో అన్ని హిట్ సినిమాలు తీస్తున్నాడు. అది అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్. మీరు ఫస్ట్ సినిమా నుంచి చూడండి, మొత్తం 8 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి అనుకుంటా. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, అండ్ ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ 8 ఫిల్మ్స్ అన్నీ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఆఫ్ ద ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, కొన్ని అబవ్ యావరేజ్, కానీ అన్నిటి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇలా అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చే డైరెక్టర్స్ చాలా తక్కువ మంది, ఫింగర్స్ పైన లెక్క పెట్టచ్చు. అఫ్కోర్స్ క్రింజే, నాకు కూడా అనిల్ రావిపూడి సినిమాలు పెద్ద ఎక్కువ, కానీ మనం అందరం థియేటర్లో నవ్వుకున్న వాళ్ళమే. థియేటర్లో రాజా ది గ్రేట్ చూస్తాం, నవ్వుతాం, ఇంటికి వచ్చి క్రింజ్ అంటాం. థియేటర్లో F2 చూస్తాం, నవ్వుతాం, ఇంటికి వచ్చి క్రింజ్ అంటాం. అలానే థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాము చూస్తాం, నవ్వుతాం, ఇంటికి వచ్చి క్రింజ్ అంటాం. ఈ క్రింజ్ అన్న వాళ్ళే థియేటర్లోకి వెళ్ళి పగలబడి నవ్విన వాళ్ళు, కానీ ఇంటికి వచ్చి మనకి క్రింజ్ అనిపిస్తుంది. అది చూస్తున్నప్పుడు మాత్రం మనకి ఏం అనిపించదు, అందరితో పాటు మనం కూడా నవ్వుతాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళినప్పుడు లిటరలీ సినిమా థియేటర్లో నవ్వని వాళ్ళు లేరు. లాస్ట్ టైం నేను చూసిన సినిమా ఎక్కడైతే ఆడియన్స్ పగలబడి నవ్వారో అది జాతిరత్నాలు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనే అది జరిగింది. ఇప్పటికీ F2 సినిమా టీవీలలో వస్తే మన ఇంట్లో టీవీకి అతుక్కొని చూస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ ఫీట్. మనందరికీ అది క్రింజ్ అనిపించచ్చు. మరి క్రింజ్ అయితే జనాలు చూడడం ఆపేయాలి కదా. జనాలు వెళ్తున్నారు, టికెట్ కొంటున్నారు, సినిమా చూస్తున్నారు, బ్రేక్ ఈవెన్ అవుతుంది, క్రింజ్ అంటున్నారు. 1% సక్సెస్ రేషియో ఉన్న సినిమా ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేట్తో నడుస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. 8 కన్సిక్యూటివ్ హిట్స్. ఇన్ఫాక్ట్ దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి సేవ్ అయిందే అనిల్ రావిపూడి వల్ల. ఎందుకంటే గేమ్ చేంజర్తో ఆల్రెడీ చాలా లాసెస్ చూస్తున్నారు. ఈ టైంకి ఆల్మోస్ట్ ఇట్ మేడ్ 200 crores గ్రాస్. అంటే ఇదేదో గ్రేట్ సినిమాటోగ్రఫీ, గ్రేట్ ఫిల్మోగ్రఫీ, సూపర్ సినిమాలు అని అనట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి ఇంపాక్ట్ చేసే అంత పవర్ లేదని నాకు అనిపిస్తుంటుంది. మీడియాలో అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేయొద్దు, యానిమల్ లాంటి సినిమాలు చేయొద్దు అంటారు, కానీ సినిమాని సినిమాలానే చూడాలి. సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పవర్ లేదని నా ఒపీనియన్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ బిజినెస్. అందరూ డబ్బుల కోసమే సినిమాలు చేస్తారు. డబ్బులు లేకుండా మీరు సినిమా చేయండి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. ఇట్స్ జస్ట్ లైక్ అ ఫుడ్ బిజినెస్. ఎంత మంచి ఫుడ్ పెడితే అంత రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా ఎంత మంచి సినిమా తీస్తే అంత రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ వస్తున్నప్పుడు, బ్రేక్ ఈవెన్ అవుతున్నప్పుడు క్రింజ్ అనడం ఎంతవరకు రైట్? మహేష్ బాబు గారి సినిమాలలో సరిలేరు నీకెవరు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. నేను సినిమా థియేటర్లో చూశాను, నేను ఎంజాయ్ కూడా చేశాను. డెఫినెట్లీ నాకు కొన్ని ఎలిమెంట్స్ చాలా క్రింజ్ అనిపించాయి, ఎస్పెషల్లీ రష్మిక ఎపిసోడ్. కానీ ఎప్పట్లాగే బాబు మాత్రం సినిమాలో కామెడీ టైమింగ్ ఇరగొడతారు. సో అలాంటి సినిమా మహేష్ బాబు గారికి ఇచ్చింది అనిల్ రావిపూడి. ఆ టైంకి మహేష్ బాబు గారు ఒక మాస్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొండారెడ్డి బూడిజేర సీన్ ఎంత బాగుంటుందో మనకు తెలుసు, అండ్ అది డైరెక్ట్ చేసింది మన క్రింజ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికీ సుప్రీం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఎక్సలెంట్ ఫిలిం. రాజా ది గ్రేట్ ఎక్సలెంట్ ఫిలిం. పటాస్ బాగుంటుంది. నాకు ఎప్పటి నుంచో సినిమా తక్కువ టైంలో తీసి ఎక్కువ కలెక్షన్స్ కొట్టేవాళ్ళంటే చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ గారు ఈజ్ వన్ ఆఫ్ సచ్ డైరెక్టర్. చాలా తక్కువ టైంలో తీసి చాలా బడ్జెట్ సేవ్ చేసి సినిమాని భలే హిట్ చేస్తారు. అలాంటి డైరెక్టరే సందీప్ రెడ్డి వంగ కూడా. యానిమల్ ఎంత 100-150 crores తీశారు అంతే. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెడతారు. చాలా తక్కువలో సినిమా మౌంట్ చేసి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ చేస్తారు. అలాంటి డైరెక్టర్స్ చాలా క్లెవర్ డైరెక్టర్స్. అండ్ అనిల్ రావిపూడి కూడా సేమ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. జాతిరత్నాలు సినిమాని కూడా లేకి కామెడీ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనందరం అనిల్ రావిపూడిని క్రింజ్ అనే ముందు ఒక్కసారి ఆలోచించాలి, థియేటర్లోకి వెళ్ళి నవ్వామా లేదా అని. ఐఎమ్ షూర్ అందరు నవ్వే ఉంటారు, బట్
ఎనీవేస్ క్రింజ్ అని తర్వాత అనిపిస్తుంది. అది వాళ్ళకి అనిపిస్తుంది, వీళ్ళకి అనిపిస్తుంది కాదు, నాకు పర్సనల్లీ కూడా క్రింజ్ అనే అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ లాఫింగ్. టికెట్ కొంటున్నాం, సినిమా చూస్తున్నాం, హిట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సినిమా ఎక్స్ట్రాడినరీగా ఆడాలంటే సినిమాకి రిపీట్ వాల్యూ ఉండాలి. అంటే ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి థియేటర్లో సెకండ్ టైం చూసేలా ఉండాలి. సెకండ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మహేష్ బాబు గారి సినిమాలు కూడా అన్ని సూపర్ కలెక్షన్ చేసేవి ఫ్యామిలీస్ వల్ల. ఫ్యామిలీ మొత్తానికి నచ్చే ఒక హీరో మహేష్ బాబు గారు. చాలా ఫిలిమ్స్ అంత గొప్పగా లేకపోయినా ప్రొడ్యూసర్కి పెద్ద లాస్లు రాకుండా ఉన్నది ఒకటే రీజన్, మహేష్ బాబు గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నందుకే. ఎప్పటి నుంచో చూస్తే టాలీవుడ్లో ఫ్యామిలీ ఆడియన్స్కి కనుక సినిమా నచ్చితే డెఫినెట్లీ అది బ్రేక్ ఈవెన్ అన్న అవుతుంది, బ్లాక్ బస్టర్ అన్న అవుతుంది. సో ఆ పల్స్ని పట్టుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. I know how to play kabaddi with the public. He knows how to make money in the film making. He knows how to make that successful film. అన్ని చిన్న హీరోలతోని టైర్ 2 హీరోలతో చేసినట్టు కూడా లేదు కదండి. He did a film with మహేష్ బాబు గారు. He did a film with బాలయ్య. సినిమా చేయడమే కాదు, he did successful films. వస్తాడు, సక్సెస్ఫుల్ సినిమా ఇస్తాడు, క్రింజ్ అనిపించుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇదే రిపీట్. దీనివల్ల ఎవ్వరికి ఎఫెక్ట్ లేదు. ప్రొడ్యూసర్స్లు జేబులు నింపుకుంటున్నారు. అనిల్ రావిపూడికి వచ్చిన సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్లు అనిల్ రావిపూడితో కమిట్ అవుతున్నారు. ఎందుకంటే ఎఫెక్ట్ అవుతే ఇవన్నీ జరగకూడదు కదా. ఎఫెక్ట్ అవుతే నెక్స్ట్ సినిమాకి ఎవరు ఆడియన్స్ రాకూడదు కదా. ఆడియన్స్ వస్తున్నారు. ఇట్స్ జస్ట్ సోషల్ మీడియా ట్రోలింగ్. దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ కూడా ఏం పడట్లేదు ఎవరికి. సో అనిల్ రావిపూడి గారు ఎప్పుడో చెప్పారు, నా ఏము ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి, ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలని. సో జనాలని ఎంటర్టైన్ చేస్తూ, ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని సేఫ్గా పెడుతూ సినిమాతో డబ్బులు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఈ మధ్య యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా డైరెక్ట్గా ఇలాంటి అఫెండింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు అస్సలు నచ్చలేదు. మీకు తెలిసే ఉంటుంది అదెవరో. పెద్ద పెద్ద జర్నలిస్టులు, మూవీ క్రిటిక్లు ఇంటర్వ్యూకి పిలిచి డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. జనాలు మిమ్మల్ని క్రింజ్ అంటున్నారు, అది ఇదని. ఇలాంటి క్వశ్చన్స్ చాలా అఫెండింగ్గా ఉంటాయి. వాళ్ళకు కూడా ఆన్సర్ తెలుసు. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. చిన్న డైరెక్టర్ ఏం కాదు. 7 హిట్స్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి కన్సిక్యూటివ్గా. సంక్రాంతికి వస్తున్నాం పక్కన పెడితే. అలాంటి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. సో డిస్హార్టనింగ్. సో చూస్తున్నానండి ద ప్రథమ్స్ నెక్సస్. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ ద వీడియో. మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. మీకు అనిల్ రావిపూడి గారి సినిమాలు ఎన్ని ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.